నీ కృప నాకు ఉంటే చాలు యేసయ్యా, కృపలేనిదే నేను బ్రతుకలేనయ్యా. నీ కృప నాకు ఉంటే చాలు యేసయ్యా, కృపలేనిదే నేను బ్రతుకలేనయ్యా. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా యేసయ్యా, నీ కృపయే నాకు చాలయా. గ్లోరీ ఆమేన్ ఆమేన్ హల్లెలూయా యేసయ్యా, నీ కృపయే నాకు చాలయా. అందరూ నాతో పాటు ఆమేన్ ఆమేన్ హల్లెలూయా అని చెప్పండి. ఇది నేర్చుకోండి, ఇది మీరు మీకిచ్చి వెళ్ళిపోతాను నేను. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు, వందనములు. బాగున్నారా? నేను బాగున్నాను, చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారా అనుకుంటున్నాను. నా మాటలను సీరియల్గా వింటూ వస్తూ ఉన్న వారికి తప్పకుండా వారి ఆత్మలో వెలిగించబడతారని నిశ్చయంగా పరిశుద్ధాత్మ దేవుడు నాకు చెప్పాడు. మొన్న ఒక మాట చెప్పాను, పరిశుద్ధాత్మ ఒక వర్డ్ ఆఫ్ నాలెడ్జ్లో కొన్ని మాటలు చెప్పాను. ఒక సిస్టర్ గురించి కాల్ చేసి దేవుడు చెప్పినట్లుగా నేను పలికినప్పుడు ఆ సిస్టర్ గారు మళ్ళీ నా గురించే ఇదంతా అని చెప్పి వచ్చి సాక్ష్యం ఇచ్చారు. దాన్ని బట్టి నేను ఎంతగానో దేవుడిని స్తుతిస్తున్నాను, ఆయన ఎంతగానో కొనియాడుతున్నాను. మనం మానవులు మాత్రము, రక్షకుడు ప్రభు అయిన యేసు మనలో ఉంటే ఆయన ఎట్టి కార్యాలైనా చేయగలడు. దానికి నిదర్శనాలు ఒక్కొక్కటి దేవుడు నిరూపించుకుంటూ వస్తున్నాడు. అందుకు దేవుడిని ఎంతగానో స్తుతిస్తున్నాను. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు దేవుడి వాక్యంలో నుంచి తీతుకు రాసిన పత్రికలో నుంచి 3వ అధ్యాయం 5వ వచనంలో ఇలా రాసింది. దేవుడు ఏం చెప్పాడు అని అంటే, నేను పరిశుద్ధాత్మ గురించే మాట్లాడుతున్నాను. ఈ మధ్య పరిశుద్ధాత్మ గురించి ఎక్కువ మాట్లాడాలని, ఎక్కువ చెప్పాలని నా ఆశ, నా కోరిక ఉంటూ ఉండగా దాని గురించే ఎక్కువగా మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. 3వ అధ్యాయం 5వ వచనంలో, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పునే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగుచేయట ద్వారాను మనల్ని రక్షించును. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవను గుర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. ఈ మాటని, పరిశుద్ధాత్మను సమృద్ధిగా కుమ్మరించెను, ఈ మాటల్లో ఉన్న సత్యాన్ని ఒకసారి మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. మనము చేసే, లోకంలో ఉన్న మనుషులు చేసే అన్నదానం, భూదానం, గోదానం, వస్త్రదానం, ఇవన్నీ చేస్తే పుణ్యాలు వస్తాయి అనే ఆ నీతి క్రియలను బట్టి కాక, ప్రభు అయిన యేసుక్రీస్తు లోక కళ్యాణార్థ నిమిత్తమై సృష్టికర్త అయిన దేవుడే ఈ లోకానికి వచ్చి మనల్ని అందరినీ విమోచించటానికి, పాపం నుంచి, కర్మ నుంచి విడిపించబడటానికి ఆయనే కన్యక గర్భాన జన్మించి సిలువలో మరణించి తిరిగి లేచి ఆయన ఆరోహణ అవరోహణలు ఎవరైతే నమ్ముతారో అట్టి నరుడుల్నే దేవుడు నీతిమంతుడుగా తీర్చిదిద్దుతున్నాడు. ఇది మనుషుల వలన చేసే క్రియలను బట్టి కాదు. మనుషుడు చేసే క్రియలను బట్టి మనిషి నీతిమంతుడిగా ఎంచబడ్డాడు దేవుడి దృష్టిలో. మరి దేవుని దృష్టిలో దేనిగా నీతిమంతుడని ఎంతపరుస్తాడు అని అంటే, ఆయన చెప్తున్నాడు, మీరు నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా మీరు రక్షించబడట్లేదు. యేసుక్రీస్తు వారు చేసిన ఆ శిలువ బలియాగాన్ని ఏ నరుడైతే నమ్ముతాడో అట్టి నరుడు దేవుడి మూలంగా రక్షించబడ్డాడు. అయితే ఈ యొక్క ఆకర్షణ అంటే దేవుడి దగ్గరికి ఒక నరుడిని ఆకర్షించటానికి ఎవరికి అధికారం ఉంది అంటే, ఎవరు దాన్ని సాధ్యం చేసి సిద్ధపరచగలరంటే పరిశుద్ధాత్మ మాత్రమే. ఆయన ఒక శక్తి గల వ్యక్తి. ఇప్పుడు కరెంట్ పాస్ అవుతున్న దగ్గర దాన్ని పట్టుకొని దాన్ని ఏమైనా దుఃఖింపజేస్తావా అండి? కరెంట్ని ఏమైనా ఎవరన్నా, నేను కరెంట్ని చూడు ఎంత దుఃఖపెడతాను అని ఎవరన్నా అంటారా? లేకపోతే దాన్ని విసిగిస్తాను, లేకపోతే దాంతో అబద్ధమాడతాను, దాన్ని శోధిస్తాను అని చెప్పి ఎవరైనా కరెంటుతో అంటారా? అందరూ పట్టుకుంటే వీళ్ళు కాలిపోతారు తప్ప దాన్ని ఎవరు ప్రభావితం చేయలేరండి. పరిశుద్ధాత్మ కూడా శక్తి గల వ్యక్తి అయి ఉన్నాడు. ఒక పర్సనాలిటీ ఉంది ఆయనకి. శక్తికైతే నువ్వు దాన్ని ఏమీ చెల్లింప చేయలేవు. ఉదాహరణకి నేను ఆ కరెంటు గురించి చెప్పాను, విద్యుత్ శక్తి గురించి.
ఈయనకి మనోభావాలు ఉంటాయి, ఈయనకి దుఃఖపరచకూడి, పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడి అన్నాడు. అంటే ఏంటి దాని అర్థం? ఆయన స్వభావంలో మనం ఉన్నాం, అయితే మనము ఆయనతో యునైట్ అయినప్పుడు మాత్రం ఆయన స్వభావం మనకు అనుగ్రహించబడుతుంది. ఇక్కడ రాసిన మాట ప్రకారం ఏంటంటే పరిశుద్ధాత్మ మీకు సమృద్ధిగా అనుగ్రహిస్తాడు అనంటే క్రీస్తుని గురించిన అవగాహన శక్తిని మీకు గొప్పగా అనుగ్రహిస్తే మీరు శక్తిమంతులు అవుతారు. అప్పుడు మీరు ఈ లోకంలో ఉన్న వేటికి కూడా చెల్లించరు. ఎవరైనా నేను దుఃఖపెట్టాడు అనుకో, నేను దుఃఖపడను, ఎందుకంటే పరిశుద్ధాత్మ నాతో ఉన్నాడు కాబట్టి నేను దుఃఖపడవలసిన అవసరం లేదని నువ్వు చెప్పాలి. పరిశుద్ధాత్మ నువ్వు శక్తిని నువ్వు గనక పొందుకుంటే 4 అంశాల్లో నువ్వు జయాన్ని పొందుతావు. ఎవడు నేను శోధించలేడు, ఎవడు నేను దుఃఖపరచలేడు, ఎవడు నీతో అబద్ధం ఆడలేరు, ఎందుకంటే నీకు ముందుగానే తెలిసిపోతాయి. ఇట్లాంటి పర్సనాలిటీని నీలో నిర్మాణం చేయాలని దేవుడి యొక్క సంకల్పం. అందుకని రాస్తున్నాడు పునర్జన్మ సంబంధమైన స్నానం అంటే చాలామంది బాప్టిజం అంటారు. బాప్టైజో అంటే బాప్టిజం అంటే పూర్వపు స్థితి గడిచిపోయింది, నశించిపోయింది, కొత్త నవీన స్వభావం కలిగిన వారై ఉండండి అని అంటాడు. అంటే ఇక పాత పద్ధతులకి సిలువ వేయబడి కొత్త పద్ధతులతో పరిశుద్ధాత్మ ఏం చెప్తాడో దాని ప్రకారం నడవటం అనేది దేవుడు చెప్పిన పునర్జన్మ స్నానం. ఆ స్నానం అంటే ఒక వైట్ క్లాత్ ఉందనుకోండి, దానికి డై వేసారనుకోండి, క్లాత్గానే ఉంటుంది, కానీ డై వేస్తున్నప్పుడు ఏ కలర్లో ఉంటుంది? రెడ్ శారీ ఉందండి, ఎర్ర శారీ ఉంది, దాన్ని తీసుకెళ్ళి డై వేసి వైట్ డై వేసేసి వైట్గా చేసేసారు. అప్పుడు మీకు రెడ్ శారీ కనపడుతుందా? ఏమంటే ఇందాక తీసుకెళ్ళి రెడ్ శారీ తీసుకెళ్ళి వైట్ శారీకి తీసుకొచ్చారు ఏంటంటే ఇంకా వైట్ శారీ పర్మనెంట్ అని అనుకోవాలి. ఆ డై పోయింది, పాత స్వభావం పోయింది, కొత్త స్వభావం వచ్చింది. అదే బ్యాప్టైజం అన్న దాని మీనింగ్. హల్లెలూయా. ఇంకా మనం ఆయన కృప వలన నీతిమంతులను తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులగుటకై ఆ పరిశుద్ధాత్మను మనకు మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. ఏంటండి కుమ్మరించబడటం అంటే? వర్షంలాగా కుమ్మరించబడటం. పరిశుద్ధాత్మ దేవుడికి చాలా సందర్భాల్లో రకరకాలుగా ఆయనను వర్ణించారు. అగ్నిగాను, గాలిగాను, నూనెగాను, వర్షంగాను. ఇక్కడ స్క్రిప్చర్స్ని అన్నీ తీసుకుంటే ఎక్కడ పరిశుద్ధాత్మ అగ్నిగా వచ్చాడు, ఎక్కడ గాలిగా వచ్చాడు అని అంటే ఆ అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో మీరు చదువుకున్నట్లయితే అక్కడ చక్కగా రాసిబడి ఉంది. ఈ వ్యక్తి పరిశుద్ధాత్మ బలమైన గాలి ఒకటి వీచింది, అగ్ని వారి తలల మీద వచ్చింది, వారికి వాక్శక్తిని అనుగ్రహించబడిన కొలది వారు పరిశుద్ధాత్మతో అన్య భాషలతో మాట్లాడిరి. ఇట్లా రకరకాలుగా పరిశుద్ధాత్మ దేవుడు ఆ పని చేశాడు. అన్య భాషలతో వారు స్థిరపరచబడ్డారు. ఈ పునర్జన్మ స్థానాన్ని మనము ప్రతిరోజు చేయాల్సిందే. ఇదేంటంటే ఒకసారి చేసేస్తే ఇక అది పర్మనెంట్గా ముద్రగా ఉండిపోద్ది కదా అని అనుకుంటే ఉండొచ్చు. కానీ పరిశుద్ధాత్మతో మనం అనుదినము మమేకమైపోయి ఆయన చెప్పు సంగతులను ప్రతిరోజు వినగలిగే ఆ శక్తిమంతులుగా మనం ఉండాలని దేవుడి సంకల్పం. ఉదాహరణకి ఒక అథ్లెట్ ఉన్నాడండి, ఎప్పుడో ఈవెంట్ కోసం ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తాడు. 4 hours 5 hours. ఏది మన ఒలింపిక్స్ జరుగుతాయి కదా, ఆ ఒలింపిక్స్లోకి వెళ్ళాలంటే ఈ 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు విపరీతంగా ప్రతిరోజు కష్టపడుతూనే ఉంటాడు. ఏమంటే ప్రాక్టీస్ 4 రోజులు మానేసి మళ్ళీ అలా ట్రైనింగ్ రావాలంటే మొన్న 2 నిమిషాల్లో పరిగెత్తేవాడు ఇప్పుడేంటి ఆయన 20 నిమిషాలు తీసుకుంటున్నావు, నువ్వు అన్ఫిట్ అని చెప్పేస్తారు. అది ఎంత నిజం? అలాగే మనం జీవితంలో కూడా ఈ వాక్యంతో ఆత్మ పూనులై పునర్జన్మ స్నానం తీసుకున్న వారు అంటే యేసే రక్షకుడు, ఆయనే గొప్ప దేవుడు అని నిరీక్షిస్తూ పరలోక రాజ్యానికి వారసులుగా పిలువబడవలసిన వారు లేకపోతే పిలువబడిన వారు చేయవలసిన లక్షణాలు ఏంటి అని అంటే అనుదినము వారు పరిశుద్ధాత్మతో మాట్లాడుతూ ఉండాలి, వాక్యంతో నేర్చుకుంటూ ఉండాలి. అథ్లెట్ రోజు ఎన్ని కిలోమీటర్లు పరిగెత్తాడో అలాగే నువ్వు కూడా వాక్యంతో రోజు ఆయన చెప్పిన కొలది, ఆయన నేర్పించిన కొలది ఆయన సన్నిధిలో కనిపెడుతూ ప్రార్థించటం అనే అనుభవం నీకు ఖచ్చితంగా ఉండి తీరాలి. దీంట్లో కాంప్రమైజ్ లేదండి. దేవుని యొక్క శక్తిగల నామాన్ని నువ్వు ఆ రుచి చూచి అనుభవించి చూడాలి అని అనుకుంటే దేవుడు ఏ లేఖనాల్లో ఏ విధమైన పద్ధతులు నియమించాడో అట్టి పద్ధతులు దాని ప్రకారంగా నువ్వు జీవించినప్పుడు మాత్రమే నువ్వు దీశాలుగా అవుతావు, వీరోచితంగా నువ్వు నిలబడతావు. ఈ లోకంలో ఏవి కూడా ఏమండి, షేర్ మార్కెట్ పడిపోయింది, లేకపోతే జాబ్స్ పోతున్నాయండి, చాలా కంగారుగా ఉందండి, అక్కడెక్కడో రెసెషన్ వస్తే మనకి కంగారు పుట్టిపోయి అమ్మ జాబులు పోతున్నాయి అంటే ఇంకేముందమ్మా ఇండియా వచ్చేసేస్తామమ్మా చాలా కష్టంగా ఉందమ్మా జాబులు అని అనుకుంటే కంగారు ఎత్తిపోతారు. లేకపోతే జాబులు తీసేస్తున్నారండి చాలా కష్టంగా ఉందని అనగానే భయపడిపోతారు.
కానీ దేవుడిని నమ్ముకున్న వారికి ఏ భయము అక్కర్లేదు. ఎందుకంటే మనము నీతిమంతులుగా తీర్చబడటానికి, ఆయన వారసులు అవ్వటానికి యేసు ప్రభువు వారు చేసిన ఆ గొప్ప శిలువ బలియాగాన్ని బట్టి మనము గొప్ప అద్భుతము చేయు వారసులమై ఉన్నాము. ఆ శక్తికి మనము నిలయాలమై ఉన్నాము. అట్టి వారమైన మనం భయపడటం ఏంటండి? మనం భయపడటానికి వీల్లేదు, దిగులు పడటానికి వీల్లేదు. ఏదో ఒక అకస్మాత్తుగా మనకు వచ్చి సంభవించిపోద్దని, మన ఆరోగ్యం క్షీణించిపోతుందని దిగులు పడాల్సిన పని అంతకంటే లేదు. పరిశుద్ధాత్మ నీతో ఉంటే నిశ్చయముగా నువ్వు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చవి చూస్తావు నీ నిత్య జీవితంలో. హల్లెలూయా. నేను చూస్తున్నాను కాబట్టి మీతో పంచుకుంటున్నాను. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏమేమి చేస్తాడు అనేది ఒకసారి చూద్దాం. ఈయన అనుభూతి చెందగలుగుతాడు, ఈయన ఆదరిస్తాడు, ఆలోచిస్తాడు, మాట్లాడతాడు, ప్రార్థిస్తాడు, బోధిస్తాడు, తన చిత్తాన్ని నెరవేర్చుతాడు. కొన్ని సందర్భాల్లో ఆయన చిత్తాన్ని నిషేధిస్తాడు, ఎక్కడికి వెళ్ళొద్దనేది. ఆయన అద్భుతాలు చేస్తాడు. దీని అన్నిటికీ కూడా రిఫరెన్స్లు ఉన్నాయి. అంటే ఈ పర్సనాలిటీని మనము గ్రహించిన వారమే అయితే ఆయన వారసులం అవుతాం. ఏమండి, కృప సమృద్ధిగా కావాలండి, డబ్బులు సమృద్ధిగా కావాలండి, ఆత్మ సమృద్ధిగా కావాలి, ఆరోగ్యం సమృద్ధిగా కావాలి. ఇట్లాంటివన్నీ మనం చాలా మా వాడుక భాషలో వింటుంటాం. వాళ్ళకి ఏంటండి, అన్నీ సమృద్ధిగా ఉన్నాయండి. పాడి పంటలు సమృద్ధిగా ఉన్నాయి, ఉద్యోగాలు సమృద్ధిగా ఉన్నాయి, వ్యాపారాలు సమృద్ధిగా ఉన్నాయి. ఇక ఇది అది అంటూ లేదండి, అన్నీ సమృద్ధిగా ఉన్నారండి, కానీ రక్షింపబడలేదండి. అదే ఒక బాధ అండి. మా రక్త సంబంధికులు అందరూ అన్నిట్లో సమృద్ధిగా ఉన్నారు, కానీ రక్షణ ఆనందం లేదండి. నీకు ఎన్ని సమృద్ధులున్నా, యేసయ్యతో పరిశుద్ధాత్మతో కలిసి ఉన్న సమృద్ధి కనుక నీకు లేకపోయినట్లయితే నువ్వు చాలా పేదరికంలో ఉన్నవాడివి. నిజంగా పేదరికంలో ఉన్నవారు వాళ్ళు కాదండి, వారు ఆత్మ పూర్ణులై గనక ఉంటే వారు నిశ్చయముగా అష్టైశ్వర్యములు కలిగిన వారే. ఆత్మ సంబంధమైన పరిశుద్ధాత్మ యొక్క నింపుదల ఉన్నవారు మాత్రమే. అంతేగాని బైబిల్ పట్టుకున్నంత మాత్రాన, బైబిల్ చదువుతున్నంత మాత్రాన మీరు గొప్ప కుబేర్లు అయిపోతారనేది అసంభవం. దేవుని చెప్పిన మాటల ప్రకారం జీవిస్తూ మనస్సాక్షి కలిగిన వాళ్ళై నీ చుట్టుపక్కల ఉన్న వారందరి చేత మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తి అని నువ్వు ఒక సాక్ష్యాన్ని పొందినప్పుడు పరిశుద్ధాత్మ నీతో సమృద్ధి అయిన ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తాడు. నిత్య సమృద్ధి, ఎల్లవేళల సమృద్ధి. ఏమున్నా ఏం లేకపోయినా నేను దేవుని యందు ఆనందిస్తానని గొప్ప స్టేటస్ ఆఫ్ మైండ్లోకి నువ్వు రావాలి. అప్పుడు నువ్వు పరలోకపు రాజ్యానికి వారసుడు అని నీ నిరీక్షణ ద్వారా లోకానికి తెలియజేస్తావు. ఇంకా చెప్తున్నాడు, ఈ మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వసించిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు మనసుంచున్నట్లు నీవి సంగతులను దృఢముగా చెప్పుచుండవలవని కోరుచున్నాను. ఇవి మంచివియు మనుషులకు ప్రయోజనకరమునై ఉన్నవి. కానీ అవివేక తర్కములను, వంశావళులను, కలహములను, ధర్మశాస్త్రం గూర్చిన వివాదములను, నిష్ప్రయోజనములను వ్యర్థమై ఉన్నాయి కనుక వాటికి దూరంగా ఉండు. దేవుడు చెప్తున్నాడు, తీతుకు రాస్తున్నాడు పౌలు భక్తుడు. అనవసరమైన విషయాల్లో డిస్కషన్ చేయొద్దు, వాటిలో పాల్పొంపులు పొందొద్దు. అనవసరంగా నీ టైం వేస్ట్ చేసుకొని పనికి మాలిన క్వశ్చన్లన్నీ వేస్తారు. ఇట్లా అట్లా ఇదెందుకు, అటెందుకు, ఇది జరిగింది అని అటు జోలికి వెళ్ళొద్దు. అయితే ఒకటే చెప్పు, ఏంటేనంటే విశ్వసించువారు సత్క్రియలను శ్రద్ధగా చేయటం యందు మనసుంచున్నట్లు నీవి సంగతులను గురించి దృఢముగా చెప్పుచుండవలనని కోరుచున్నాను. నేను మాట్లాడా, మీరు సత్క్రియలు చేయాలి. బైబిల్ పట్టుకొని ప్రార్థన చేసే వాళ్ళు మీరు సత్క్రియలు చేయాలి, వీటి గురించే దృఢంగా చెప్పాలి అని అంటే మా వల్ల కాదు అని, మీ వల్ల కాదని నాకు తెలుసు, నా వల్ల కూడా కాదని నాకు తెలుసు. కానీ మనలో ఉన్న సేమ్ జీసస్ క్రైస్ట్ లాంటి ఐడెంటికల్ పర్సన్ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడని మనం ఎరిగిన ఎడల ఆయన అనుగ్రహించు కృప యొక్క సమృద్ధిని బట్టి మనం ఏ కార్యములు చేయగలాలో, ఏవి పూనుకొనగలాలో అవి మనకు ఆయన నేర్పిస్తాడు, ఆయన గుర్తు చేస్తాడు, ఆయన మనతో ఉంటాడు. మనము ఆయన ఉనికిని కలిగి ఉన్నాము, మనం ఆయన సంపూర్ణతలో ఉన్నాము. క్రీస్తు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గల వారమై ఎదుగునట్లు దేవుడు ఈ విధంగా మనల్ని నియమించాడు. ఆ సంపూర్ణత ఏంటి అంటే ఆయన విశ్వాసమందును, ఆయన జ్ఞానమందును యేసుక్రీస్తుకి సరి సమానంగా ఉన్నాడు అన్నట్లుగా మీరు ఉండాలిరా బాబు అని చెప్పి వాక్యంలో చెప్తుందండి ఎఫెసీయులు 4:13. అంటే పోల్చుకుంటే ఎవరితో పోల్చుకోవాలి మీరు? యేసు ప్రభు యొక్క విశ్వాసపు స్థాయికి, యేసు ప్రభు యొక్క జ్ఞానపు స్థాయికి మీరు సరి సమానంగా ఉండటానికి అనేది దేవుడి సంకల్పం, దేవుడి చిత్తం. ఎవరు తీసుకెళ్తాడండి ఆయన స్థాయికి అంటే? దేవుడు చెప్పాడు, పరిశుద్ధాత్మ యొక్క కృప చొప్పున ఎంతగా టైం నువ్వు దేవుడితో స్పెండ్ చేస్తావో, పరిశుద్ధాత్మతో నువ్వు నీ హృదయాన్ని ఆయనకు అప్పచెప్తావో, నువ్వు పరిశుద్ధాత్మ దేవుడికి స్పేస్ ఇచ్చి నువ్వు హృదయంలోకి ఆహ్వానించి ఆయనతో ఎప్పుడు
అంటుకట్టబడి నడుచుకుంటావో దాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను యేసయ్య స్థాయికి తీసుకెళ్తాడు. కొంతమంది అంటారు, ఏంటండి ఈయన దేవుడి కంటే ఎక్కువగా అతిశయించి మాట్లాడుతున్నట్టున్నాడు అని చెప్పి విమర్శించే వాళ్ళు ఉంటారు. బట్ దాని గురించి బాధపడద్దు, భయపడద్దు. యేసయ్య లాగా బతకాలి, దేవుడిలాగా మాట్లాడాలి, దేవుడిలాగా బిహేవ్ చేయాలి. ఏంటంటే నువ్వు విశ్వసించినది నీ నోటి ద్వారా పలుకుతావు. వీటిని గురించి దృఢంగా చెప్పు. ఎవరైనా ఏదన్నా అనుకుంటారండి, వాళ్ళు వీళ్ళు అనుకుంటారు, ఎందుకంటే అంత గట్టిగా చెప్పటం అని అనుకుంటాం. మిగిలే బాగా గట్టిగా ఉన్న గింజలు 4 ఉన్నా చాలండి. గింజలాగా ఉండే పొట్టు 1,00,000 మంది ఉన్నా గట్టి గింజలు 4 ఉన్నా చాలండి. అంటే సత్క్రియలు పూనుకొనాలి అని నువ్వు శ్రద్ధగా వాటిని మనుషుల కొరకు చెయ్యాలి అని అనుకుంటే నీవు పరిశుద్ధాత్మ యొక్క అవగాహన శక్తి ఉన్నప్పుడు మాత్రమే వేరే వాళ్ళ గురించి నువ్వు ఆలోచించగలుగుతావు. కానీ లేకపోతే నీది, నీ కుటుంబము, నీ పిల్లలు, నీ పిల్లల పిల్లలు వీటి గురించి ఆలోచిస్తావు తప్ప ఇంకా వేరే దేని గురించి నువ్వు ఆలోచించలేవు. ఎందుకంటే ప్రేమ, దేవుని యొక్క ప్రేమ పరిశుద్ధాత్మ నీ హృదయంలోకి ప్రోక్షిస్తాడు. రోమా 5:5 ప్రకారం పరిశుద్ధాత్మ దేవుడు చేసేది ఏంటి అని అంటే దేవుని యొక్క ప్రేమ ఒక నదీ ప్రవాహంలాగా నీ హృదయంలో ప్రోక్షిస్తాడు. అందుకని ఎప్పుడు చూసినా అందరి గురించి ప్రేమతో ఉంటావు, అందరితో మాట్లాడుతూ ఉంటావు, అందరినీ ప్రేమిస్తూనే ఉంటావు. దేవుడు ఇట్టి మాటల్లో ఉన్న శక్తిని, మహిమను, ప్రభావాన్ని ఒక పురుషవాచకము సర్వనామం ఆయనకు ఉపయోగించబడింది. అందుకనే దేవుడు ఇట్లా చెప్పాడు యోహాను సువార్త 14:16లో, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను మీకు అనుగ్రహించును, ఆయన మీతో కూడా నివసించును, ఆయన మీలో ఉండును, ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తాడు. ఈ పరిశుద్ధాత్మ చేసే పనులు రెండే అండి. అవేంటంటే మనిషిని నీతిని గూర్చి, తీర్పును గూర్చి, పాపంను గూర్చి ఒప్పింపచేస్తాడు, రక్షణలోకి నడిపిస్తాడు. ఆ తర్వాత ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే పరిశుద్ధంగా జీవించటానికి సహాయం చేస్తాడు. ఇష్టం వచ్చినట్టు బ్రతకని నా ఇష్టం, నా లైఫ్ నేను ఎంజాయ్ చేస్తాను, మీరెవరు నా లైఫ్ గురించి క్వశ్చన్ చేయడానికి అనే వాళ్ళు ఉండొచ్చు. కానీ ఈ పరిశుద్ధాత్మ దేవుడికి ఒక పర్సనాలిటీ ఉందని చెప్పాను. ఈ పర్సనాలిటీ ఏం చేస్తుంది అంటే పరిశుద్ధంగా ఎలా జీవించాలో దానికి కృపను అనుగ్రహిస్తాడని, పిచ్చి పిచ్చి పనులు చేయడానికి కృపను అనుగ్రహిస్తాడని ఎక్కడ చెప్పబడదు. అయితే నీ బలహీనతల్లో దేవుడు ఆ బలహీనతల నుంచి విడిపించబడటానికి కృప సహాయం చేస్తాడు. ఆ బలహీనతతో ఉండటానికి కృప ఎప్పుడు సహాయం చేయదు. యేసుక్రీస్తుని నందు నమ్మిక ఉంచటానికి పరిశుద్ధాత్మ దేవుడు కృప అందిస్తాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు కనుక మీరును పరిశుద్ధులై ఉండండి అని ఆ పరిశుద్ధతలోకి, ఆ సంపూర్ణతలోకి నిన్ను సరిసమానంగా తీసుకురావటానికి ఈ పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తాడు, ప్రయత్నిస్తాడు. అదే ఆయన చేసే కార్యం. అది ఎట్లా జరగాలంటే ఒక్క రోజులో వచ్చేది కాదండి. పిల్లలు ఎలాగ ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ 12 సంవత్సరాలు ఎట్లా చదువుతారో అలాగే దేవుడి సన్నిధిలో కూడా విశ్వసిస్తూ, వాక్యం చదువుతూ, ప్రార్థన చేస్తూ, నిష్ఠ నియమాలతో ఉంటూ, మంచి గుణగణాలతో వర్ధిల్లుతూ ఇట్లాంటి ప్రాసెస్ ఎవ్రీ డే జరుపుకుంటూ వస్తే కానీ ఏదో ఒక రోజు పరిశుద్ధాత్మ ఆయన కృపా వరాలతో నిన్ను నింపి నిన్ను అద్భుతంగా వాడుకుంటాడు. ఇది జరగకుండా ఏదో శక్తి మా మీదకి వచ్చింది, దానివల్ల మేము సంపూర్ణమయ్యాము అని అనుకోవటం భ్రమ, అవివేకం అండి. ఈయన చెప్తున్నాడు, బైబిల్ గట్టిగా బోధించు, దేవుడు పరిశుద్ధుడు, మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి, పవిత్రులుగా ఉండండి అని చెప్పు, నువ్వు కాంప్రమైజ్ అవ్వద్దు అని చెప్పి ఇంకా తిమోతికి రాసిన పత్రికలు అయితే ఇంకా గట్టిగా ఉంటుంది. ఏమండి ఈరోజు గట్టిగా చెప్తే ఎవరు రారండి అని, ఎవరు రాకపోయినా పర్వాలేదండి, స్తోత్రం అండి. మనము ఎలా బిహేవ్ చేస్తున్నామా, మనము ఎలాగ దేవుడు చెప్పిన మాటలకి ఎలాగ స్పందిస్తున్నాం, ఆయన ఎదుట నిర్దోషిగా పవిత్రంగా నిలబడగలిగిన కెపాసిటీ, అంత ధైర్యం ఆయన ఎదుట, అంత దమ్ము మనకు ఉండాలండి. ఏసై ఎప్పుడు వచ్చినా నాకేం బాధలేదు, ఇప్పుడు వచ్చినా నేను రెడీగా ఉన్నా అని చెప్పుకోగలిగిన శక్తి నీకు ఉండాలని, అలాగే ప్రీచ్ చేయాలండి. బోధకులారా, సేవకులారా, నా తోటి సహోదరులారా, మీకు నేను చెప్పే ధైర్యపు వచనాలు ఇవే. పరిశుద్ధతలో పెరగటానికి పరిశుద్ధాత్మ యొక్క శక్తిని మీరు అడగండి. పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే మనం పవిత్రతలో ఎదుగుతాం. పవిత్రత లేకుండా యేసయ్య దగ్గర పరిశుద్ధాత్మ శక్తి పొందడం అనేది అసాధ్యం. పవిత్రతలో ఎరగటానికి పరిశుద్ధాత్మ శక్తి మనకు అనుగ్రహించబడతాడు. అది మనకి సంచకరువుగా ఉంటాడు, మనకి బోధిస్తాడు, నేర్పిస్తాడు. ఆ పని చేయొద్దు, ఈ పని చెయ్యి, ఆ విధంగా వెళ్ళొద్దు, ఈ విధంగా వెళ్ళు, నా సన్నిధిలోకి రా, ఒక సిస్టమేటిక్ టైంతో నాతో స్పెండ్ చెయ్యి అని చెప్పి ఆయన నేర్పించే బోధ ఇది.
అందుకు నువ్వు ఎట్టగైనా బతుకమ్మ, ఒక ఆదివారం రామ్మ, మరి ఏదో ఎవరినో ప్రసన్నం చేసుకోవటం కోసం వస్తారనుకో. మీరు ఎవరిని ప్రసన్నం చేసుకోవద్దు, దేవుడిని ప్రసన్నం చేసుకోండి. ఆయన ప్రసన్నం చేసుకున్న తర్వాత ఆయన కృప మీకు దొరుకుద్ది. కృప దొరుకు కాలమందే ఆయన సన్నిధిలో నిలబడండి. బోధకులారా, మన ఆ మాటలు వింటున్న గొప్ప సహోదరులారా, మీరు మీ సంఘాలలో పరిశుద్ధతను గురించి ఎక్కువ మాట్లాడండి, రక్షణ గురించి ఎక్కువ మాట్లాడండి, స్వస్థపరిచే యేసుని గురించి మాట్లాడండి, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసే పరిశుద్ధాత్మ గురించి ఎక్కువ మాట్లాడండి. యేసులాగా బతకండి, యేసులాగా ప్రకటించండి, యేసులాగా ఉండండి. అప్పుడు ఈ లోకంలో దేవుడు ఎంత గొప్పగా నేను వాడుకుంటాడో చూస్తూ ఉండండి. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కూడా ఆయన మాటను నెరవేర్చుకుంటాడు. ఇంకా చాలా చాలా పరిశుద్ధాత్మ గురించి ఉన్నాయి. విశ్వాసికి ఎలా సహాయం చేస్తాడు, ఈ పరిశుద్ధాత్మ దేవుడు చేసే పనులు ఎలా ఉంటాయి, ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు ఎలాగ ఏ కోణాల్లో నుంచి పనిచేస్తాడు అనేది అంతా కూడా ఒక 20 ప్రసంగాలు, 20 ఎపిసోడ్లు చెప్పొచ్చండి. కానీ మీరు నేర్చుకోండి. నేను చెప్తుంది ఈ వాక్యంలో నుంచి ఉన్న మాటనే చెప్తున్నాను. దృఢంగా ప్రకటించు. మనము నవీన స్వభావం కలిగిన వారమని, గొప్ప నిరీక్షణ సంబంధులమని, మేలు చేయటానికి